ఫైనలీ డొనాల్డ్ ట్రంప్ దారికొచ్చాడు. 6D చెస్ ఆడుతున్నాడు. ఈ మ్యాప్ చూడండి. ఈ వంపు దగ్గర ఇరాన్ నేవీ హర్మూజ్ సముద్ర దారిని బ్లాక్ చేసిన విషయం మనందరికీ తెలుసు. నిన్నటి నుండి USA నేవీ కూడా ఈ ఏరియాలో హర్మూజ్కు వచ్చి వెళ్ళే షిప్స్ను బ్లాక్ చేసింది. ఎందుకు డబుల్ బ్లాకేడ్ అంటే ఇక్కడ USA ఇరాన్ వెనుకున్న సైలెంట్ పార్ట్నర్ను ట్రాప్ చేస్తోంది. రీసెంట్గా పాకిస్తాన్లో శాంతి చర్చలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి USA హర్మూజ్ను బ్లాక్ చేసి ఇరాన్పై చైనాపై ఒత్తిడి పెడుతోంది. దిస్ ఈజ్ కాల్డ్ జియో పాలిటిక్స్ అండ్ ఇట్ ఈస్ అన్ప్రిడిక్టబుల్. ఇరాన్ ఏమని చెప్పింది? కేవలం చైనీస్ షిప్స్కు మాత్రమే అన్కండిషనల్ ఎంట్రీ ఎగ్జిట్ హర్మూజ్లో ఉంటుందంట. చైనాను తప్పిస్తే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల షిప్స్కు చాలా లిమిటెడ్గా యాక్సెస్ ఇస్తున్నారు. లైక్ జయశంకర్ గారు కాల్ చేసి ఎమర్జెన్సీ ఉంది, ఇండియన్ షిప్స్ను వదలండి అంటే వదులుతున్నారు. యాజ్ పర్ అంతర్జాతీయ చట్టాలు, యాజ్ పర్ అన్క్లోజ్ అంతర్జాతీయ సముద్రంలో 190 దేశాలకు చెందిన షిప్స్ స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఎవడి అబ్బ సొత్తు కాదు సముద్రం. నా దేశ జెండా పెట్టుకొని ప్రాపర్ రిజిస్ట్రేషన్తో నేను కూడా షిప్స్ను ఫ్రీగా సముద్రంలో తీసుకెళ్ళొచ్చు. సముద్ర దారిలో టోల్ అండ్ ట్యాక్స్ను కట్టేది లేదు అని చెప్పి ఏం చేసుకుంటారో చేసుకోండి అని జయశంకర్ గారు ఇదివరకే మాట్లాడారు. సముద్ర వ్యాపారంలో షరియా చట్టాలను తీసుకొస్తాం, ముల్లాల ఫత్వాలను ఫాలో అవ్వాలి అంటే ఎవ్వడూ ఒప్పుకోడు. ఇరాన్ 400 కోట్ల టోల్ కలెక్ట్ చేస్తోంది. ఈ డబ్బును చైనీస్ యాన్లో చెల్లిస్తే స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. కట్ చేస్తే మొన్న ఇస్లామాబాద్లో సోకాల్డ్ పాకిస్తాన్ బ్రోకరేజ్లో శాంతి చర్చలు విఫలమయ్యాయి. యాజ్ పర్ JD Vance చర్చలకు వచ్చిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచి అండ్ ఇరాన్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గలీబాఫ్ దగ్గర డిసిషన్ తీసుకునే పవర్సే లేవంట. పవర్ లేనప్పుడు మీరెందుకు వచ్చారు? JD Vance ఒక విషయం గురించి అడిగితే టెహరాన్లో ఉన్న ముల్లాలకు అడగాలి, అడిగి చెప్తాము అని చెప్పి సమాధానం ఇచ్చారంట. కట్ చేస్తే టాక్స్ ఫెయిల్ అయ్యాయి. సాటర్డే నైట్ డిన్నర్ చేసి సండే ఉదయం JD Vance అమెరికాకు వెళ్ళిపోయాడు. చర్చలు జరిగే సమయంలోనే USA తమ నేవీను హర్మూజ్ దగ్గర మోహరించింది. ఈ మ్యాప్లో కనిపిస్తున్న ఈ పాయింట్ దగ్గర USA నేవీ కూడా హర్మూజ్ను బ్లాక్ చేసింది. దిస్ ఈజ్ చెక్మేట్. USA ఏమంటోందో తెలుసా? ఎవడైతే ఇరాన్కు టోల్ కట్టి హర్మూజ్ దాటి ఉంటాడో ఆ షిప్స్ను లేపేస్తామో అని USA కండిషన్ పెట్టింది. ఇప్పుడు షిప్పింగ్ కంపెనీస్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే టోల్ కట్టకపోతే ఇరాన్ ఆపుతోంది, టోల్ కట్టినా కూడా USA ఆపుతోంది. హర్మూజ్లో USA చేసిన బ్లాకేడ్ వల్ల ఈ సౌండ్ వల్ల రీసౌండ్ బీజింగ్లో వినపడుతోంది. ఇన్ని రోజులు చైనా మీరు కొట్టుకు సావండి, మేము వ్యాపారం చేసుకుంటాము అని చెప్పి ఈలలు వేసుకుంటూ చికెన్ మోమోలు తినుకుంటూ హర్మూజ్లో నౌకలను తిప్పింది, వ్యాపారం చేసింది. ఇన్ని రోజులు ట్రంప్ ఇర్రేషనల్గా మూర్ఖుడిలాగా ఆలోచించాడు. కార్గ్ ఐలాండ్ను ఆక్రమిస్తా, ఇరాన్లో భూ ఆక్రమణ చేస్తా, సౌత్ పార్స్ ఆయిల్ ఫీల్డ్ను లేపేస్తా అని అసలు దొంగకు చావు దెబ్బలు వేయకుండా ఏదేదో చేశాడు. ఇప్పుడు దారికొచ్చాడు. ఈ రోజు నుండి USA నేవీ ఇరాన్లో ఆయిల్ అండ్ గ్యాస్ లోడ్ చేసుకొని వెళ్తున్న చైనీస్ షిప్స్ను బ్లాక్ చేస్తున్నాయి. చైనీస్ షిప్స్ అని కాదు, హర్మూజ్లో టోల్ కట్టిన అన్ని షిప్స్ను బ్లాక్ చేస్తున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నాపై డౌట్ రాదులే అనుకుంటూ ఉంటుంది. చైనా కూడా అంతే. ఈ రోజు కూడా చైనా సీక్రెట్గా ఇరాన్కు ఆయుధాలను సప్లై చేసింది. ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం చైనీస్ అడ్మైరల్ డాంగ్ జంగ్ USAకు వార్నింగ్ ఇచ్చాడు. డాంగ్ ఏమంటాడు అంటే ఇరాన్తో మాకు చమురు మరియు వ్యాపార సంబంధిత అగ్రిమెంట్స్ ఉన్నాయి, మా యొక్క వ్యాపారాల్లో తల దూర్చవద్దు, మా యొక్క షిప్స్ను ఆపవద్దు అంటాడు. మిస్టర్ డాంగ్, యాజ్ పర్ యువర్ లాజిక్ ఇండియా, ఖతర్ అండ్ ఇండియా సౌదీ మధ్య కూడా ట్రేడ్ అండ్ ఎనర్జీ అగ్రిమెంట్స్ ఎన్నో ఉన్నాయి. సో యాజ్ యూరోప్ అండ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇరాన్ హర్మూజ్ బ్లాకేడ్ వల్ల ప్రపంచం తగలడిపోయింది. ఇరాన్కు సీక్రెట్గా ఆయుధాలు పంపుతోంది చైనా. టోల్ యాన్ కరెన్సీతో కలెక్ట్ చేయమని ఇరాన్పై ఒత్తిడి పెట్టింది చైనా. ఒక్కరోజు హర్మూజ్ బ్లాక్ అయితే గుండెలు బాదుకుంటోంది కూడా చైనానే. ఒక్కరోజు బ్లాకేడ్తోనే ఇంత సీరియస్ అవ్వాలా? 40 రోజులు ఈ హర్మూజ్ బ్లాకేడ్ వల్ల ఇండియన్స్ అందరూ బాధపడ్డారు. ఇరాన్ తాము ఉత్పత్తి చేసే క్రూడ్ ఆయిల్లో 90% 90% చైనాకే అమ్ముతోంది. LNGలో 30% చైనాకే అమ్ముతున్నారు. USA డబుల్ బ్లాకేడ్ వల్ల చైనా యొక్క ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి. ఇక్కడ చైనా ఏం చేస్తోందో తెలుసా? చైనా యొక్క గుంటనక్క నీతి ఏంటో తెలుసా? ఇరాన్పై USA శాంక్షన్స్ ఉన్నాయి. ఆఫీషియలీ ఇరాన్ ఆయిల్ను లోడ్ చేస్తే అటువంటి షిప్స్కు ఇన్సూరెన్స్ రాదు. బికాజ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ యూరోప్కు చెందినవే కాబట్టి. సో చైనా షాడో షిప్స్ను ఇరాన్కు పంపి, అంటే అతి గతి ఊరు పేరు లేని షిప్స్ను ఇరాన్కు పంపి ఆయిల్ అండ్ గ్యాస్ను లోడ్ చేసుకొని ఆ షిప్ యొక్క ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసుకొని వ్యాపారం చేస్తోంది. ఈ షిప్స్ శాటిలైట్స్కు స్పూఫ్ చేస్తున్నాయి.
లైక్ చైనీస్ షాడో షిప్ ఇండియన్ ఓషన్లో ఉంది అనుకోండి, ఈ షిప్ రాంగ్ సిగ్నల్స్ను శాటిలైట్స్కు పంపి అరేబియన్ సీలో ఉన్నట్లు ట్రిక్ చేస్తున్నాయి. ఇప్పుడు యుఎస్ఏ నేవీ డైరెక్ట్గా చైనీస్ షాడో షిప్స్ను, హర్మూజ్లో టోల్ కట్టి తిరుగుతున్న షిప్స్ను బ్లాక్ చేస్తున్నాయి. దీనివల్ల చైనాకు ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క సప్లైస్ ఆగిపోతాయి. యుఎస్ఏ చేయాల్సిన ఇంకొక పని స్ట్రైట్ ఆఫ్ మలక్కాను కూడా బ్లాక్ చేయాలి. ఇరాన్ పోర్ట్స్ నుండి ఆయిల్ అండ్ గ్యాస్ను లోడ్ చేసుకున్న షిప్స్ను బ్లాక్ చేయాలి. లేదా ఇరాన్ నుండి ఆయిల్ అండ్ గ్యాస్ కొన్న ఏ ఒక్క షిప్ను ఇంటర్నేషనల్ వాటర్లో తిరగనివ్వకూడదు. ఒకవేళ రేపు ఇరాన్ ఇండియన్ షిప్స్పై టోల్ లేదా ట్యాక్స్ కలెక్ట్ చేస్తే, లేదా చైనీస్ కరెన్సీలోనే టోల్ కట్టాలి అని ఒత్తిడి పెడితే, ఇండియన్ ఓషన్ గుండా వెళ్ళే ఇరాన్ షిప్స్ను మనం బ్లాక్ చేయాలి. హర్మూజ్ను ఓపెన్ చేస్తే చేయండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మీరు కొట్టుకు సావండి. ప్రపంచ దేశాలను ఏడిపిస్తే ఏమొస్తుంది? ఈరోజు క్రూడ్ ఆయిల్ ధర $120కు పెరిగింది. రూపీ వాల్యూ పడిపోతోంది బికాస్ క్రూడ్ ఆయిల్ కొనడానికి డాలర్స్ వాడుతున్నాం. ఈవెన్చువల్లీ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం కాబట్టి రూపీ వాల్యూ పడిపోతోంది. డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ బటన్ను ప్రెస్ చేశాడు. ఫోర్సింగ్ సైలెంట్ పార్ట్నర్ టు స్పీక్ అన్నమాట. ఇంకొక వార్నింగ్ ఏంటి అంటే, చైనా ఒకవేళ ఇరాన్కు ఇలాగే ఆయుధాలను సీక్రెట్గా సప్లై చేస్తే, ఇరాన్ను ఆర్మ్ చేస్తే చైనాపై 50% టారిఫ్ వేస్తా అని చెప్పి బెదిరించాడు. ఫస్ట్ చైనా యొక్క ఆయిల్ అండ్ గ్యాస్పై దెబ్బ కొడతారు. చైనాపై టారిఫ్ వేసి చైనా ఎక్స్పోర్ట్స్పై సెకండ్ దెబ్బ కొడతారు. ఈ విధంగా చైనాలో ఇన్ఫ్లేషన్ వచ్చేలా చేస్తారు. యూఎస్ఏలో ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి గల్ఫ్లో ఆయిల్ దొరక్క బాధపడుతున్న దేశాల యొక్క షిప్స్ను, దాదాపు 135 షిప్స్ను యూఎస్ఏ వైపు పంపారంట. కావాలంటే ఈ ఆర్టికల్స్ చూడండి. ఆయిల్ అండ్ గ్యాస్ను ఇప్పుడు యూఎస్ఏ అమ్ముతోంది. హర్మూజ్ను డబుల్ బ్లాక్ చేసి గల్ఫ్ దేశాలు ఒక్కటే కాదు, ఇరాన్కు కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చేయకుండా చేసి ఆ ఆయిల్ మొత్తాన్ని యూఎస్ఏ వెనిజులన్ కంపెనీస్ అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాయి. అందుకే మీరు చూసుకోండి, ఈరోజు యూఎస్ఏ స్టాక్ మార్కెట్ ర్యాలీ అయింది, కలలాడుతోంది. డే 1 నుండి ట్రంప్ ఈ పని చేసి ఉంటే, చైనాను బ్లీడ్ చేసి ఉంటే బాగుండేది. ట్రంప్ చైనాను టార్గెట్ చేయకుండా ఇండియాను టార్గెట్ చేశాడు. రూపాయికి పనికిరాని పాకిస్తాన్తో ఎంగేజ్ అయ్యాడు అండ్ పాకిస్తాన్ ద్వారా మీడియేషన్ చేయించాడు. ఇప్పుడు చైనా దగ్గర రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఇరాన్పై ఒత్తిడి పెట్టి యుద్ధాన్ని ఆపేయాలి, లేదా యుఎస్ఏ నేవీతో కన్ఫ్రంట్ అవ్వాలి. నేను కోరుకునేది ఏంటో తెలుసా? యుఎస్ఏ నేవీ ఒక చైనీస్ ఫ్లాగ్ షిప్ను లేపేయాలి. ఐ రియలీ వాంట్ టు సీ హౌ చైనా రెస్పాండ్. పేపర్ టైగర్ రియల్ టైగర్గా ఎలా మారుతుంది అనేది చూడాలి. కొన్ని డబ్బులు చైనా కూడా ఖర్చు పెట్టాలి. యుద్ధంలో చైనా కూడా దిగాలి. ఎక్కడో బీజింగ్లో కూర్చొని మంచి స్టేట్మెంట్స్ ఇవ్వడం కాదు. ప్రపంచ యుద్ధాలని ఆపాలి. అప్పుడే నిన్ను సూపర్ పవర్ అంటారు. మంది గొడవల్లో దూరాలి. ఇంకా ఎప్పుడు దూరుతావు? $27 ట్రిలియన్ ఎకానమీ, ప్రపంచంలో 90% ఎక్స్పోర్ట్స్, అమెరికాతో $600 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్, ప్రపంచంతో దాదాపు $1.5 ట్రిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ఉన్న చైనా ఇలాంటి యుద్ధాలు ఆపకపోతే మీ దగ్గర ఇంత డబ్బు, ఇంత బలం ఉండి ఏంటి లాభం? ఒక ఊరిలో సమస్య వచ్చింది అనుకోండి, ఆ ఊరి పెద్ద సమస్యను ఆపాలి. ఊరి పెద్ద యొక్క అవసరం ఆ గ్రామానికి అవసరం లేదు. ఇక్కడ ఒక ఊరి పెద్ద కొట్లాడి సస్తుంటే ఇంకొక ఊరి పెద్ద ఏం చేయాలి? సమస్యలను ఛేదించాలి కదా. చైనా చేసేదేంటి? నాకు క్రూడ్ ఆయిల్ దొరుకుతోందా, నాకు ఎల్ఎన్జీ దొరుకుతోందా, మా ప్రజలు సేఫ్గా ఉన్నారా, మన ప్రజలు బాగున్నారా అని మాత్రమే చూసుకుంటోంది. కానీ ఏషియా, గల్ఫ్, ఇండియా అందరూ తగలడిపోతుంటే, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతుంటే చైనా మాత్రం హ్యాపీగా ఉంది. ఇలా అయితే ఎలా సూపర్ పవర్ అవుతారు? ఈరోజు చైనా యొక్క రిచ్ స్టారీ అనే చైనీస్ షిప్స్ యుఏఈలో మెంథనాల్ను లోడ్ చేసుకుంది. యుఏఈలో లోడ్ చేసుకుంది కాబట్టే ఈ షిప్ను యుఎస్ఏ నేవీ వదిలేసింది. ఒకవేళ ఇరాన్ పోర్ట్స్లో ఆయిల్ అండ్ గ్యాస్ లోడ్ అయి ఉంటే దాన్ని డెఫినెట్గా బ్లాక్ చేసి ఉండేవారు. యుఎస్ఏ ఇంకొక 30 రోజులు చైనీస్ షిప్స్ను బ్లాక్ చేయాలి. ఇలా చేస్తే చైనా స్టోర్ చేసుకున్న ఆయిల్ నిల్వలు డ్రై అవుతాయి. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు పెద్దలు. చైనా అప్పుడు కానీ తగ్గదు. ప్రతిరోజు చైనాకు 160 lakhs barrels ఆఫ్ ఆయిల్ కావాలి. 24 lakhs రష్యా ఇస్తోంది, 14 lakhs ఇరాన్ ఇస్తోంది, 20 lakhs సౌదీ నుండి కొంటున్నారు. ఇరాన్ ద్వారా ప్రతిరోజు 14 lakhs barrels ఆఫ్ ఆయిల్ చైనాకు కావాలి. ఈ ఆయిల్ గనుక బ్లాక్ అయితే గత్యంతరం లేక చైనా సౌదీ లేదా కువైట్ నుండి ఆయిల్ కొనాలి. చైనా ఒత్తిడి మీద సౌదీ, కువైట్లో ఆయిల్ వేసుకున్న, ఆయిల్ లోడ్ చేసుకున్న షిప్స్ను ఇరాన్ ఆపడానికి లేదు. యుఎస్ఏ కూడా ఆపదు. ఈవెన్చువల్లీ గల్ఫ్ దేశాలు లాభపడతాయి. గేమ్ అర్థమైందా? ఇరాన్కు వెళ్ళే ఫుడ్ సప్లైస్ను కూడా యుఎస్ఏ ఈవెన్చువల్లీ బ్లాక్ చేస్తుందంట. చైనాకు ఆయిల్ అమ్మలేదు అంటే ఇరాన్కు యుద్ధం చేయడానికి డబ్బులు ఉండవు, ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు అంటే యుద్ధం చేయలేరు. ముల్లాలు ఫత్వాలు జారీ చేయాలి అంటే ఖజానా ఉండాలి.
ఇరాన్కు ఖజానా చైనా నుండే వస్తోంది. చైనాను తగలబెట్టేస్తే ఇరాన్లో వేడి పుడుతుంది. ఈ స్ట్రాటజీ ఫైనలీ ట్రంప్ వేశాడు, చైనాను ట్రాప్ చేశాడు. ఈ డబుల్ బ్లాకేడ్ కారణంగా యూరోప్ దేశాలు కూడా యుద్ధంలో దిగాలి. యూరోప్ దేశాలు ఏమనుకున్నాయో తెలుసా? ఇరాన్కు $2 మిలియన్ ఇచ్చేద్దాము, మన షిప్స్ను విడిపించుకుందాము, ఏదో డీల్ చేసుకుందాము, యుద్ధంలో దూరేదొద్దు, డబ్బులు ఖర్చు పెట్టవద్దు అన్నట్లు యూరోప్ దేశాలు కూడా చాలా న్యూట్రల్గా బిహేవ్ చేశారు. జయశంకర్ గారు అప్పుడే ఈ యూరోప్ దేశాల గురించి ఒక మాట చెప్పారు. యూరోప్ హ్యాస్ టు గ్రో అవుట్ ఆఫ్ ద మైండ్ సెట్ దట్ యూరోప్స్ ప్రాబ్లమ్స్ ఆర్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్స్, బట్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యూరోప్స్ ప్రాబ్లమ్స్ అని. దీనికి అర్థం ఏంటో తెలుసా? యుక్రెయిన్లో యుద్ధం జరిగితే యూరోప్ అన్ని దేశాల యొక్క మద్దతు కోరుకుంటుంది. ఇండియా ఎందుకు సపోర్ట్ చేస్తోంది, ఇండియా ఎందుకు రష్యా నుండి ఆయిల్ కొంటోంది అని. ఇక్కడ ఏషియాలో యుద్ధం జరిగితే మాకు సంబంధం లేదు, మా దగ్గర డబ్బులు లేవు, మేము షిప్స్ను వేసుకుని రాలేము, మేము వి వాంట్ టు బి వెరీ న్యూట్రల్, ఇది జెనోసైడ్ అన్నట్లు మాట్లాడతారు. యుఎస్ఏ ఇజ్రాయెల్ను ఇరికించేసి ఈ తెల్ల దేశాలన్నీ సైడ్ అయ్యాయి. ఇప్పుడు హర్మూజ్ను డబుల్ బ్లాకేడ్ చేయడం వల్ల ఈ దేశాలన్నీ ఇరుక్కున్నాయి. నెక్స్ట్ ఈ దేశాలు కూడా యుద్ధ భూమిలో దిగాల్సి వస్తుంది, లేదా చైనాపై ఒత్తిడి పెట్టి అందరిపై ఒత్తిడి పెట్టి ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తారు. ముఖ్యంగా హర్మూజ్ను ఓపెన్ చేయాలి అండ్ నో టోల్. $1 కూడా ఇరాన్కు కట్టేది లేదు. ఇరాన్కు సపోర్ట్ చేయాలా, సపోర్ట్ చేస్తాం. ఫుడ్ లేదా ఫుడ్ పంపుతాం. సర్ప్లస్ వీట్ కావాలా, రైస్ కావాలా, ఏమి కావాలంటే అది పంపుతాం. బట్ ఇంటర్నేషనల్ వాటర్లో టోల్ కలెక్ట్ చేసే రైట్ ఏ ఒక్కడికి లేదు. అండ్ ఇరాన్ చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? పాకిస్తాన్ను నమ్మి సీజ్ ఫైర్లో దిగారు. స్విట్జర్లాండ్, ఒమాన్, ఇండియా వంటి దేశాలను మధ్యత్వంలో పెట్టి ఉన్న ఏదో ఒక సొల్యూషన్ వచ్చేది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ, బాయ్స్ ప్లేడ్ వెరీ వెల్, అర్త్ ఈస్ ఫ్లాట్ అనే ఆర్మీతో, అది ఆసిమ్ మునీర్ ఒక హఫీజ్ అండి. ఖురాన్ చదువుకున్న ఒక ముల్లా, మద్రసా యూనివర్సిటీలో PhD కంప్లీట్ చేసి ISIలో ఏదో రికమెండేషన్ మీద చీఫ్గా ఉండి ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పంపి ఇమ్రాన్ ఖాన్ భార్యకు వెన్నుపోటు పొడిచి నవాజ్ షరీఫ్ కూతుర్ని పడేసి ఆ కూతురి ద్వారా ఆర్మీ చీఫ్ అయిన ఆసిమ్ మునీర్ను నమ్మి ఇరాన్, ఇంత టెక్నాలజీ పెట్టుకున్న ఇరాన్, షాహెద్ వంటి డ్రోన్స్ను కనుక్కున్న ఇరాన్ పాకిస్తాన్ను నమ్మి సీజ్ ఫైర్లో దిగింది, సీజ్ ఫైర్ చేసుకుంది అంటే సెల్యూట్. అండ్ పాకిస్తాన్ ఇరాన్కు పొడిచిన వెన్నుపోటు ఏంటో తెలుసా? USA షిప్స్కు పాకిస్తాన్ ఫ్లాగ్స్ వేసి USA షిప్స్ అన్నింటినీ దాటించారు. పాకిస్తాన్ ఫ్లాగ్స్ మీద 20 USA షిప్స్ వచ్చేసాయి. USA షిప్స్ అన్ని హర్మూజ్ నుండి వచ్చేసిన తర్వాత పీస్ టాక్స్ అని చెప్పి ఇరాన్ను ఇస్లామాబాద్కు పంపి హర్మూజ్ను డబుల్ బ్లాక్ చేశాడు. సీజ్ ఫైర్ అని చెప్పి చైనా యొక్క సూపర్ ట్యాంకర్స్ అన్ని ఆయిల్ అండ్ గ్యాస్ను లోడ్ చేసుకోవడానికి హర్మూజ్ లోపలికి వెళ్ళాయి. దాదాపు 600 షిప్స్ లోపలికి వెళ్ళాయి. యుద్ధం అయిపోయింది, పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేసింది. హ్యాపీగా ఆయిల్ అండ్ గ్యాస్ను లోడ్ చేసుకుందామని ఎగేసుకొని షిప్స్ అన్నీ లోపలికి వెళ్ళాయి. ఈ వ్యక్తి సడన్గా గేట్ వేసేసాడు. ఈల లేసుకొని వెళ్ళిన వాళ్ళందరూ ఇరుక్కున్నారు. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు మారింది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.